తుమ్మాను కదా. కొంతమందికి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు లేడీస్కి యూరిన్ బయటికి లీక్ అవుతూ ఉంటుంది. సో ఇది నాకు ఒక్కదానికే ఉంటుందా అనే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది నా క్లయింట్, ఇవాళ యుఎస్ క్లయింట్ ఒక ఆమె, తన ప్రాబ్లమ్ని నాతో డిస్కస్ చేసింది. దీని గురించి ఇవాళ వివరిస్తాను. చాలామంది లేడీస్కి ప్రెగ్నెన్సీ తర్వాత లేదా కొన్ని అబార్షన్స్ తర్వాత, అబార్షన్ అయినా కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. నా దగ్గర ఎక్కువ మంది వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో నాకు తెలుసు, అంటే ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అని. అవుట్ ఆఫ్ 10 ఒక 2-3 అయితే షూర్గా ఉంటుంది. సో అలా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, నవ్వినప్పుడు, పెద్దగా సడన్గా లేచినప్పుడు, మార్నింగ్ పడుకొని ఫాస్ట్గా లేచినప్పుడు, బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు, కొంచెం కదిలినా కూడా యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. సో వెయిట్ తగ్గాలి అండ్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్గా మైండ్ఫుల్గా ఎలా తినాలి అనేది నేర్చుకోవాలి. దాంతోపాటు మెయిన్గా అక్కడ ఉండే మజిల్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. మనం ఎలా మనకి యూరినేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆపుతామో, గట్టిగా కండరాలను బిగపట్టి, అలా బిగపట్టి దాన్ని ఫ్యూ సెకండ్స్, ఒక 10 సెకండ్స్ని హోల్డ్ చేసేసి మళ్ళీ వదిలేయటము, అలా మళ్ళీ బిగపట్టి 10 సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేయటము, అలా సెకండ్స్ని పెంచుకుంటూ ఉండాలి ఎవ్రీ 2 డేస్కి. నెక్స్ట్ 2 డేస్కి 11 సెకండ్స్, ఆ నెక్స్ట్ 2 డేస్కి 12 సెకండ్స్, అలా సెకండ్స్ పెంచుకుంటూ అక్కడ ఉండే మజిల్ని టైట్ చేసుకోవాలి. ఆ హోల్డ్ చేసే కెపాసిటీని పెంచుకుంటూ ఉండాలి. సో దాంతోపాటు వెయిట్ తగ్గాలి. వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ఉదాహరణ నా క్లయింటే అనమాట. తను డైట్లో ఉన్నప్పుడు, వెయిట్ తగ్గుతున్నప్పుడు ఆ ప్రాబ్లము చాలా వరకు డైట్ మానేసాక మళ్ళీ రెగ్యులర్గా ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది, మరీ కాదు. సో మెయింటెనెన్స్ డైట్లో కూడా చక్కగా మైండ్ఫుల్గా ఎలా తింటామో నేర్చుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్న ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. మెయిన్గా ఎక్సర్సైజ్ చేయాలి. థ్యాంక్ యూ.